లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనందరికీ తెలుసు, కార్తికేయ 2 కానీ, హనుమాన్ కానీ ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి పవర్ ఏంటో చూపించినాయి. సో మళ్ళీ అలాంటి సినిమా ఒకటి రాబోతుంది, వసుదేవ సుతం. సో ఆల్రెడీ నాకు తెలిసి టీజర్ ట్రైలర్ చాలామంది చూసుంటారు. మెలోడీ మాస్టర్, మెలోడీ గాడ్, మెలోడీ బ్రహ్మ మన మణిశర్మ గారు దీనికి మళ్ళీ మ్యూజిక్ ఇస్తున్నారు అనమాట. ఆఫ్టర్ దేవిపుత్రుడు, అంజీ ఐ థింక్. సో సినిమా మీద చాలా హైప్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. సో నాతో పాటు మూవీ టీం ఉంది, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మాస్టర్ సినిమాలో ఆయుధం అవసరం లేదు, ఇదే ఆయుధం చేయించారు. ఇప్పుడు మీరే ఆయుధం. కరెక్ట్. సూపర్ సూపర్. అసలు అంటే కొంచెం కరెక్ట్ ప్రాజెక్టులు ఇప్పుడు పడుతున్నాయేమో అనిపిస్తుంది మధ్య. హోప్స్ ఏంటి, ఏమున్నాయి? బికాస్ దేవి సినిమా మీకు మంచి క్రేజ్ తెచ్చింది ఆఫ్టర్ పెదరాయుడు. దేవి అదొక డివైన్ థింగ్, ఈ రోజు కూడా ఒక డివైన్ థింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. దీని మీద కూడా అలాంటి హోప్స్ ఏమైనా ఉన్నాయి? ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అందులో విలన్, ఇందులో హీరో. నాకు చాలా నచ్చింది ఈ స్క్రిప్ట్. బేసిక్ గానే నాకు చాలా ఇష్టం. అది విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలియని ఒక విషయం, నాకు అలాంటి గుడి ఉందని తెలుసు కానీ గుడిలో ఇలాంటి విషయాలు నాకు అసలు తెలియదు. నేను అది విన్నంటే నేను అడిగాను, సార్ ఎప్పుడు మనం షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పేసి. 10 days తర్వాత అమ్మా అన్నారు. వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ టీమ్. నైస్ నైస్. సీరియస్లీ, అంటే మీ పేరు వైకుంఠ్ అంటే ఎలా అంటే అది స్పెల్లింగ్ మీరు యూనిక్ గా ఉండాలని పెట్టుకున్నారు, అర్థమైంది ఆన్ స్క్రీన్. వైకుంఠ్ స్పెల్లింగ్ కూడా అంతేనా సార్? మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా వైకుంఠ్ అంతే, వైకుంఠ్ బోను అని ఉంటుంది. నైస్ నైస్. అంటే మీ పేరు కూడా శ్రీకృష్ణ అంశ అని అలాగే పెట్టారా? ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు అదే. భక్తి. కొంతమంది మీలా క్వశ్చన్ చేస్తారని కొంచెం ఒక పెట్టనే ఉండేది. కొందరు ఫ్రెండ్స్ అందరు భరత్ అని పిలుస్తారు, అది కన్ఫ్యూజ్ గా ఉండే. నెక్స్ట్ టైం ఒక ఈ ప్యాట్రియోటిజం చూపించే సినిమా తీయండి, అప్పుడు భరత్ అని పెట్టుకోండి. డివోషనల్ సినిమా కాబట్టి అది బేసిక్ గా సర్టిఫికేట్స్ అన్ని అదే ఉంటుంది. వైకుంఠ్ అని ఏంటంటే ప్రాపర్ జానరా అంటే ఏం చెప్తారు? మిస్టికల్ అడ్వెంచరా? మైథలాజికల్ సస్పెన్స్ యాక్షన్ ఫ్యాంటసీ. యాక్షన్ కనిపిస్తుంది. యాక్షన్ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా మంది? అంటే చాలా. మళ్ళీ మాస్టర్ వదలలేదు, మనం మార్చామా కొంచెం? మాస్టర్ ఏదైతే డూప్ పెట్టి చేద్దాం అనుకున్నాడో అవన్నీ నేను వద్దు, నేనే చేస్తాను అంతే నా కాంట్రిబ్యూషన్. నేను ఆ ఫిజిక్ ని చూసుకోవడం, మీరు డూప్ ఎలా పెడదాం అనుకున్నారు? ఈ ఫిజిక్ దెబ్బ తలకూడదనే డూప్ పెడదాం అనుకున్నాను. లేదు, తట్టుకోగలదు. అంటే ఒక థింగ్ ఏంటంటే నేను తట్టుకోగలుగుతాను. కేవ్స్, డస్ట్ వాటిలో షూట్ చేయాల్సి కరెక్ట్. ఆయన రోప్స్ కట్టడం అని ఉంటుంది. ఆయన తనే కట్టేసుకుని దాన్ని చేయించుకున్నారు. ఆయన ఏంటో అడ్వెంచర్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుందని. బట్ ఈ మధ్య పెద్ద సినిమా తర్వాత రామ్ చరణ్ గారిని అందరూ అభినందిస్తున్నారు. ఏంటంటే నాన్ వెజ్ తినకుండా బాడీ పెంచారని చెప్పి. మీరు నాకు తెలిసి నాన్ వెజ్ ఏం తినరు. నేను వదిలేసి 2 years అయిపోయింది కదా. 22 to 23. ఓకే, అంటే సో మెనీ ఇయర్స్ బ్యాక్. చిన్నప్పటి నుంచే, చాలా చిన్నప్పటి నుంచి. ఎందుకన్నా అంత అంటే ఇంట్లో వాళ్ళ ఫోర్స్ ఏమన్నా? లేదు. నేను బర్డ్ ఒకటి పెంచా, అది చనిపోయింది. అది చనిపోయిన వెంటనే నాకు చికెన్ థాట్ వచ్చేసింది. దాన్ని చూసిన ఇలాగే కదా అన్ని బర్డ్లు చచ్చిపోతుంటే చంపేస్తున్నాం మనం, దాన్ని కట్ చేసి కాళ్ళు, లెగ్ పీస్ తినేస్తున్నాం కదా. నాకు అది కొట్టింది. కొట్టిన రోజు ఆ రోజే నేను నో ఒక ప్రాణాన్ని చంపి నేను బ్రతకాల్సిన అవసరం నాకు లేదు, దానికి చెట్లు ఉన్నాయి కదా, పర్లేదు అని చెప్పేసి అలాగే షిఫ్ట్ అయిపోయింది. నైస్. బట్ మేమైతే ఫాలో అవ్వగానే అప్రిషియేట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ 22 years గా 23 years గా పెంచిన బాడీ ఇది. ఈజీ, వితౌట్ వెజిటేరియన్, వెరీ వెరీ ఈజీ టు బిల్డ్. మనం అందరూ అనుకుంటున్నాం ప్రోటీన్ లేకపోతే ఇంకా బాడీ పెరగదు. అది ప్రోటీన్ అన్నింటిలో ఉంది, మనం దాన్ని ఎలా కన్స్యూమ్ చేసుకుంటాం. ఇందులో కొంచెం షర్ట్లెస్ గా కనిపించినట్టున్నారు. అంటే బనియన్ ఓన్లీ బనియన్. యాక్చువల్లీ అడిగేది నా దగ్గర క్లైమాక్స్ కి షర్ట్లెస్ చేద్దాం అదేదో అన్నారు. బట్ నేను చెప్పాను, లేదు సార్, షర్ట్లెస్ చేసే అంత పెద్ద సీన్ లేదు సార్ ఇక్కడ, కొంచెం ఉంది సార్, అది చాలు సార్. అంటే మోస్ట్లీ మనం హల్క్ బాడీ ఈ కైండ్ కోరుకుంటాం, కానీ ఇదే అందరూ ఇష్టపడేది ఫిట్ గా ఉండాలి. అంతే. సో ఇందులో ఒక డైలాగ్ ఉందండి, అన్న చెప్పేది ఏంటంటే, దేవుని ఉనికిని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి భూమి మీద బ్రతికే హక్కు లేదండి. దేవుని ఉనికిని ప్రశ్నించే ఎవరికి భూమిపై బ్రతికే హక్కు లేదు. ఏంటి అది మీరు బలంగా నమ్ముతున్నారా? అంతే కదండి. 200%. అలాంటి మనకి నాస్తికులు ఉన్నారు. అంత నాస్తికులు మామూలుగా అంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మనకు కూర్చున్నంత నాలెడ్జ్ లేదు ఏజ్, కానీ కొన్ని సైన్స్ కి సంబంధించినవి లేదా మన బర్త్ అవి చూస్తే అవి చెప్తే వాళ్ళు నాస్తికులైనా కానీ కన్విన్స్ అవుతారు. ఓకే, మీరు ఎలా అంటున్నారు, కానీ ఇప్పుడు మా ఒపీనియన్ ఏంటంటే సైన్స్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ
దేవుని ఉనికి మీద ప్రశ్నలు పెరుగుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని లైక్ ఇప్పుడు ఒకప్పుడు వర్షాలు పడడం, పిడుగులు పడడం ఇవన్నీ నేచర్ అనుకునే వాళ్ళు. ప్రశ్నలు పెరిగే కొలది ఆయన ఉనికి ఇంకా మనం దగ్గర అవుతున్నాం. సమాధానం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రశ్నలు ఆన్సర్లు దొరుకుతున్నాయి. ఓకే ఓకే. మీరు ద్వారకాలు వెతికారు, దొరుకుతున్నాయి కదా. మీరు ఎక్కడైనా వెతకండి, క్వశ్చన్ వెతకండి, అక్కడ ఒక ఆన్సర్ దొరుకుద్ది మీకు. సో వాళ్ళు ఎంత క్వశ్చన్స్ చేసుకున్నా ఆన్సర్లు ఉంటాయి. ఓకే. సో కృష్ణ అన్న పేరు ఏంటి? క్రిషవ్. 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 క్రిషవ్, నైస్ నేమ్. మీ పేరు అయితే రివీల్ చేయలేదు మాకు. భువి. భువి. భువి ఏంటి కొంచెం మీ పేరులాగా ఉన్నాయి. వైకుంఠ్ బోను, వైకుంఠ్ భువి. మీరు గట్టిగా మాట్లాడితే ఇంకా మా ప్రొడ్యూసర్ ఏం అనలేదు. కేశవ్, ఇది కూడా ప్రొడ్యూసర్ గారిని బొట్లు వేయడానికి ఆయనకి చెప్పక ముందే ఈ నేమ్స్ అనుకునే చాలా క్రేజీగా ఉన్నాయి. అంటే ఎక్కువ ఉండే సినిమాలో మొత్తం ఎవ్రీ క్యారెక్టర్ మీరు ఇప్పటి వరకు ఆ పేర్లు విని ఉండరు. యూనిక్ నేమ్స్ తో దాన్ని హ్యాండిల్ చేశారు ఆ క్యారెక్టర్స్. రత్నపాల్, పాండు మిశ్రా, హీరాబంధు, ఈ పేర్లు ఇవి మీరు విని ఉండరు. అంటే అందరికి క్యారెక్టర్ నేమ్స్ అన్ని ఇలా పెట్టారు, మొత్తం మైథాలజీ. మీరు ఇప్పటి వరకు ఎవరు విని ఉండరు ఈ సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో. ఇంత ముందు మీరు ఎవరు విని ఉండరు. అఫ్ కోర్స్ ఇది ఒక్కటి విని ఉండొచ్చేమో, భువి, కృష్ణ అనేది వినొచ్చు కొందరు, మిగిలిన నేమ్స్ అసలు వినే ఛాన్సే ఉండదు. మేము ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఆ గుహ్యకాళి మధ్యలో టెంప్లెట్ పడింది కదా, ఏమో కొంచెం ఇదేదో గట్టిగా పెట్టేలా ఉన్నారా అనిపించింది. ఈ సినిమా వరకు గుహ్యకాళి అది ఎక్కువ లేదు, అదే మాట చెప్పి భయపెడతారు. అది నెక్స్ట్ కి సంబంధించి లీడ్ ఇచ్చి వదలటం కోసం ఆ గుహికాలు యాక్చువల్లీ ఇందులో మీరు నెక్స్ట్ ఇప్పుడు గుహికాలు చూసారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేమ్ ఇంకోటి చెప్తారు, అదే ప్లేస్ లో ఇంకొకరు ఉంటారు, సేమ్ డైలాగ్. కాపాడేది గుహికాలి అన్నాడు కదా, కాపాడేది ఇంకో పేరు ఉంటుంది, అది కూడా మీరు విని ఉంటారు. నరసింహస్వామి పేరే కానీ అది కూడా మీరు విని ఉండరు. ఓకే, నిజంగా చాలా పేర్లు. నెక్స్ట్ అది ఉంటుంది ట్రైలర్ లో. రీసెర్చ్ గట్టిగా పట్టిందండి మీకు ఈ స్టోరీ కోసం? ఇప్పుడు అంటే రీసెర్చ్ అంటే ఫస్ట్ కథగా అనుకున్న తర్వాత నేమ్స్ కోసం ఎక్కువ పట్టింది. కథ ఫస్ట్ ఒక సీన్ 2 సీన్లు నా దగ్గర ఉంటాయి, ఆ సీన్లు డ్రైవ్ చేసుకుంటూ వేసుకున్నాను. దీన్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ అప్లై చేసే ఎక్కువ టాపిక్ తీసుకున్నాను. అదేంటంటే క్వశ్చన్స్ ఎక్కువ, అంటే మామూలుగా ప్రతి దాన్ని క్వశ్చన్తో చూసుకుంటూ వెళ్తాం. ఓహో వీళ్ళు ఇది వేస్తారు, ఏదో ట్రోలర్స్ ఇచ్చేస్తారు, ముందు ఇది పట్టేసుకుని ఇక్కడ వేసేద్దాం, వాళ్ళకి ముందు మనమే ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఇంటర్వ్యూల వరకు చూసి ఈ క్వశ్చన్ అంటే 100 క్వశ్చన్లు మీరు వేసుకుంటారు, ఆన్సర్లు దొరకు నాకు వేద్దాం అనుకుంటారు. ఎండింగ్కి వెళ్ళేసరికి మీకు ఆన్సర్లు కనిపిస్తూ ఉంటాయి, ప్రీ క్లైమాక్స్ నుంచి మీకు ఆన్సర్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సినిమాలు ఫస్ట్ ఆఫ్ అంతా మీకు వేద్దాం అనుకుంటాం, క్లైమాక్స్ లో ఒక సీన్ నుంచి మీరు అలా అనుకుంటే ఏం చేయాలంటే కరెక్ట్గా ఇంటర్వెల్ టైంలో ఒక Q&A పెట్టాలి, వస్తాయి మీకు మరి. అప్పుడు మీ సమాధానాలు కూడా నెక్స్ట్ అప్రిషియేషన్స్ క్రిటిక్స్ నుంచి వస్తాయి. సో అలాగే ఉన్న కొత్తగా ప్లాన్ చేయండి. అంతవరకు వెళ్ళలేమండి. సో మాస్టర్ నిజంగా ఇప్పటికీ మాస్టర్ అని పెడుతుంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఇంటి పేరు అయిపోయింది. మాస్టర్ గట్టిగా నిజంగా మంచి టర్నింగ్ పాయింట్ అయింది. నాకు తెలిసి ఈ సినిమాలో ఉండకపోవచ్చు. ఈ సినిమాలో మనం మహేంద్రనే పెట్టాం. మహేంద్ర, నేను అదే చూసాను. మాకు పట్టే మెసేజ్ లో మాత్రం మాస్టర్ మహేంద్ర అనే ఉంది. సినిమాలో కూడా ఆయన ఇంట్రొడక్షన్ లో మహేంద్ర అని వస్తుంది, ఓన్లీ మహేంద్ర అని వస్తుంది. మీరు మరి స్టార్డమ్ లో లాంటి ట్యాగులు అనుకున్నా ట్రై చేశాను. చెప్పారు నా దగ్గర ఇప్పుడు నేనే చెప్పాను అంటారు కదా, ఆ స్టార్ ఈ స్టార్ అని. ఈ మధ్య ఒక స్టార్ ఇవి ఉంటాయి కదా, వద్దులేండి ఇప్పుడు మంచి పేరు సార్ మహేంద్రన్. నేను అయితే అనుకున్నాను అలాగే. ఇంకొక డైలాగ్ ఏంటంటే, అదే అధర్మం వచ్చినప్పుడు, కొన్ని వాటికి ఎంత వరకు అయినా వెళ్తాను అని అన్నారు కదా. పర్సనల్ లైఫ్ లో దేనికోసం ఎంత వరకు అయినా వెళ్తారు? నేను తప్పు చేయలేదంటే ఎక్కడ దాకానే వెళ్తాను, తప్పు చేసంటే అక్కడ ఆగిపోతాను. అది నా పర్సనల్ క్యారెక్టరే నాది అది. అందుకే నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా నా థాట్ ప్రాసెస్లో నేను ఎప్పుడు నా దాంట్లోనే ఉంటాను. నాకు ఏది నచ్చిందో అది నేను చేస్తాను. అంత తొందరగా నా హార్ట్కి అగెయిన్స్ట్గా నేను ఎప్పుడు చెయ్యను. 5 సెకండ్స్ కూడా పట్టలేదు, 3 సెకండ్లలో ఒక కమర్షియల్ డైలాగ్ రాసుకుని చూసారా? అసలు టాలెంట్ చూసారా? యా, బట్ అంబికా వాణి గారు, సో హౌ ఆర్ యూ? సెకండ్ ఫిల్మ్ కదా? థర్డ్ ఫిల్మ్. యాజ్ అ లీడ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. ఓకే. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ, అంటే TFI కి ఎంటర్ అవ్వక ముందు, వాట్ యూ హర్డ్ అబౌట్ TFI? तेलुगु इंडस्ट्री का तुम्हारा ओपिनियन क्या है? Have you heard anything about Telugu film industry before entering here? Yeah. क्या सुना? अच्छा ही सुना है, बहुत अच्छा सिनेमा बनाते हैं एंड मैंने फिल्में भी देखी हैं. सो रिसेंटली मैंने जैसे कि हे नन्ना एंड आई थिंक इडली धनुष जी का कोई फिल्म आया है,
हाँ so ఇడ్లీ కొట్టు, हाँ ఇడ్లీ కడాయి. ఇడ్లీ కడాయి. इडली कढ़ाई या and हाँ वापस आते हैं या so मुझे बहुत पसंद है साउथ फिल्म. आप एनआरआई है? वापस आ गया क्या? धनुष अरे नहीं या तो उनको इडली पसंद है, आपको सिनेमा पसंद है क्या? that's why I'm here. నైస్ యా నైస్. సో మొత్తం నాకు తెలిసి మొత్తం సెట్స్ అంతట్లో చిల్గా ఉంటాడు ఎప్పుడు. అందరూ అలాగే అంతే ఉంటారు, కదా? అందరూ అలాగే ఉంటారు. నేను కొంచెం 24 hours చిల్లు, వాళ్ళు ఒక 12-13 hours. ఒక స్టేజ్ తర్వాత ఇప్పుడు డ్రాప్ ఇప్పుడు అయిపోయాయి మార్నింగ్ నుంచి ఇలా ఒక స్టేజ్ తర్వాత డ్రాప్ అయిపోతాం, కానీ ఆయన అలాగే ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక సీరియస్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా డిస్టర్బ్ చేసినట్టు అనిపించిందా? అంటే సెట్స్ అంతటినే హ్యాపీగా ఉంచుకోవడం బాధ్యత అన్నట్టు ఉంటాడు ఎప్పుడు. ప్రతి సినిమా ఏ సినిమాకి వచ్చినా మాకు అంతే నవ్వుతూ. యాక్చువల్లీ మేము ఎక్కడ షూటింగ్ చేసినట్టు ఫీల్ అవ్వలే. సినిమా చూడండి ఎక్కడ షూట్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాం ఫీల్ అవ్వలే, అంత జోలీగా వెళ్ళాం. సో మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఈ కథ రాసినప్పుడు మీ వరల్డ్ చాలా బలంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, విజన్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రొడ్యూసర్ కూడా ఇంత సహకరించారు మీకు ఇనిషియల్ ఫస్ట్ సినిమా అనుకుంటా కదా, కరెక్ట్. ఫస్ట్ సినిమాలోనే గట్టిగా పెట్టించారు, అంటే వాళ్ళని బాగా కన్విన్స్ చేశారు, అక్కడ విన్ అయ్యారు. బట్ మీ హోప్స్ ఒకటి ఉంటాయి కదా సినిమా మీద, ఈ సినిమాకి ఈ లెవెల్ రీచ్ అవ్వాలి, ఎంత లెవెల్లో ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అని చెప్పి మీ హోప్స్ ఏంటి, ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? యాక్చువల్గా మనం ఏదైనా ఒకటి కొన్నాం అనుకోండి, లైక్ సోప్ ఒకటి ఉంది, ఆ సోప్ కి 40 రూపీస్ 50 రూపీసే మనం కొనగలం. 200 అంటే కొనలేము, కొంటామా కొనం. సో ఈ సినిమాకి ఇంత బడ్జెట్ ఇంతే పెట్టాలి, ఈయన లేదా నేనా లేదా ఆయన లేదా మణి శర్మ గారు అనేది ఆయన ఎంతమంది ఉన్నా ఈయన మీద అంత ఉంటుంది, ఇంతే. దీనికంటే ఎక్స్ట్రా పెడితే రావు. ఇతనికి ఎంత పెడితే వస్తుందో అంతే పెట్టాలి, అంతవరకు పెట్టాం. బట్ అది ప్రూవ్ చేసింది, రాంగ్ అని ప్రూవ్ చేసింది కదండి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు నిఖిల్ గారు కార్తికేయ 2 బిఫోర్ నిఖిల్ గారు ఏం పెద్ద స్టార్ హీరో కాదు, తేజ సజ్జా గారికి అంత పెద్ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా పడలేదు. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలకి చెప్పిన హీరోలకి అయిన బడ్జెట్ లో 5% అయి ఉంటుంది. 5% మా బడ్జెట్. మీరు చెప్పిన సినిమా బడ్జెట్ రివీల్ చేయం, 100+. 11th 12th రివీల్ చేస్తాం. ఆ సినిమా మీరు చెప్పిన సినిమాకి అంతే 5 to 10% సినిమా మాది. గ్రేట్ అసలు మంచి విజువల్స్ మాకు అంటే ఈ ట్రైలర్ టీజర్ లోనే కనిపించినాయి. అవెన్ మీరు ఒక ప్రామిస్ కూడా చేశారు, లాస్ట్ 45 minutes డిసప్పాయింట్ అదిరిపోద్ది. డిసప్పాయింట్ అవ్వరు అసలు, సూపర్ 45 minutes. ఒక సీన్ వస్తుంది అటన్ని మీరు అంతవరకు కొంచెం మీరు క్వశ్చన్ మార్కులు వేసుకుని వీడు ఏంటో చూద్దాం అనుకొని వచ్చి చూస్తే ఎవరైనా చూస్తారు కాసేపు. అది ఎంతవరకు చూస్తారంటే ఫ్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ జాన్ విజయ్ గారి సీన్ ఒకటి వస్తుంది, అక్కడ వరకు చూస్తారు క్వశ్చన్ వీడేంటో చూద్దాం అనుకుని. ఆ తర్వాత మీరు అలా చూడాలని చూడలేరు, అంత ఇన్వాల్వ్ అయిపోతారు. నెగిటివ్ మైండ్ తోనే వెళ్తాం మీరు అన్నారు, నెగిటివ్ మైండ్ వెళ్ళొచ్చు. మీరు నెగిటివ్ మైండ్ ఏదైనా ఫీల్ అయితే స్టార్టింగ్ నుంచి మీరు పక్కనట్టేస్తారు నెగిటివ్ మైండ్ని. మొదలు అవ్వగానే ఇది ఎవరు రా బాబు మనం దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు అనుకుని చూస్తాం, వాళ్ళ దగ్గర పెట్టుకొని చూడాలని. ఒక 1/2 hour తర్వాత ఒక 10 minutes 5 minutes ఏంటిది అని కొంచెం మీరు చెమట తుడుచుకోవడాలు ఇలా చేస్తారు, మళ్ళీ వెంటనే అయిపోతారు. అప్ టు ఫినిష్ అయ్యి బయట మీకు శుభం కార్డు పడిద్ది, మీకు మేకింగ్ వీడియోస్ పడినా కానీ మీరు బయటకు వెళ్ళలేరు. మేకింగ్ వీడియోస్ పడినప్పుడు కూడా బయటకు వెళ్ళరు, మీకు అక్కడ కూడా కథ రన్ అవుతుంటుంది. ఓకే చూద్దామండి, మీరు చాలా గట్సీగా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చూద్దాం. అంటే ఇంకొక డైలాగ్ ఉందండి, అంటే ఏంటంటే మనోడు శ్రీవత్సవ అంశ అని చెప్పి ఒకటి అన్నారు, ఇంకో పక్క అమ్మ అన్నమాట, ఇంకొక పక్క ఏమో నువ్వు కృష్ణుడు ఆడొక అర్జునుడు. అక్కడ అంటే ఇక్కడ ఎవరు అబ్జర్వ్ చేయలేదు కానీ కొన్ని ఈ హీరో ఫ్రెండ్ భద్రం క్యారెక్టర్ పేరు సత్య, ఈయన క్యారెక్టర్ పేరు కృష్ణుడికి స్నేహితుడు సాత్యకి అని ఉంటాడు. ఆ సాత్యకి క్యారెక్టర్ తీసుకొని ఆయన పెట్టాను, సత్యాకి అని పెట్టాను ఆయన. సో తర్వాత అంటే మీకు ఆ కథల్లోంచి క్యారెక్టర్లే వస్తుంటాయి, ఆ ఇద్దరి మధ్య ఎమోషన్ వస్తుంది. కృష్ణుడికి సిస్టర్ అంటే ఇష్టం, ఈయనకి సిస్టర్ అంటే ఇష్టం. కృష్ణుడికి అన్నయ్య క్యారెక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే పడదు, ఎందుకంటే ఆయన దుర్యోధనుడికి ఇచ్చేయాలనుకుంటాడు సుభద్రాని, ఈయన ఏం చేస్తాడు అర్జునుడికి ఇచ్చేయాలనుకుంటాడు, లేపుకెళ్ళి చేసేస్తాడు, మాయ చేసి ఏదో చేసి చేసేస్తాడు. సేమ్ ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఆ క్యారెక్టర్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్లో ఉండవు. ఆ పేర్లని ఇంకొక ఈ అన్నయ్య క్యారెక్టర్ మామూలుగా హీరో కృష్ణుడు అన్నయ్య క్యారెక్టర్ పేరు బలరాముడు లేదా బలభద్రుడు అని ఉంటుంది అన్నయ్య పేరు, లేదా కృష్ణుడు అన్నయ్య పేరు. ఇందులో సేమ్ అదే పేరు ఉంటుంది, భద్ర. హీరో అన్నయ్య పేరు క్యారెక్టర్ పేరు భద్ర అని ఉంటుంది. ఆ క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ఉంటాయి. అది నేను చెప్తే తప్ప ఆ కోణంలో మీరు చూడలేరు. ఫస్ట్ సినిమా వేరేలా చూస్తారు,
నేను ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కోణంలో చూస్తారు, 2 సార్లు చూడొచ్చు సినిమా. ఓకే ఓకే. అప్పట్లో ఉపేంద్ర సినిమా వచ్చింది, ముందు ఒకలా చూస్తారు మీరు సినిమా, అతను చెప్పేసిన తర్వాత మీరు ఇంకోలా చూస్తారు సినిమా, ఇంకోలాగా అర్థం అవుతుంది సినిమా. ఇది అలాగ ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్ నేమ్స్. ఈయన ఇంత కాన్ఫిడెంట్ గా ఈ రోజే మాట్లాడి చూస్తాను. షూటింగ్ స్పాట్ లో ఏం అడిగినా గానీ మీరు చూడండి బ్రో అంటాడు. టుడే హి ఇస్ వెరీ నన్ను కాన్ఫిడెంట్. ఆడుకున్నారు ఒక స్టేజ్ లో, ఎక్కడో ఇలాంటి షూట్ అవుతుంది హౌస్ లో, హాల్లో గ్రీన్ మ్యాట్ వేసాం, ఇలా కింద మ్యాట్ వేస్తాం, ఇలాగే గ్రీన్ మ్యాట్ పైన వెనక ఒక మ్యాట్ వేసాం, లెఫ్ట్ రైట్ మ్యాట్ వేసాం. బ్రో ఆయన మెట్ల పైన ఎక్కడో కెమెరా పెట్టమని మీరు ఇటు నుంచి వెళ్ళిపోండి, అక్కడ ఆగండి, ఇటు తిరగండి. సార్ ఏమొస్తుంది సార్ ఇక్కడ ఏం చేస్తున్నా సార్ అంటే ఈయన అంటే నేను యాక్చువల్లీ నేను విఎఫ్ఎక్స్ అనకుండా సీజీలో చూసుకునే కానీ అన్నాను. ఈయన అవునా ఏం చేస్తున్నాడు రా బాబు అనుకున్నాడా, ఏం చెప్తే చేసేయి ఓకే. ఇప్పుడు కెమెరామెన్ వచ్చాడు, బ్రో ఇక్కడ ఏమొస్తుంది నేను వచ్చి సీజీలో చూసుకుంటాడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరెవరు అనుకుంటారు ఇద్దరు చూసుకుంటారా నన్ను అడుగుతాడు ఎనకే తెలియదు. తర్వాత నేను అది ఆ సీన్ అయిపోయింది సేమ్ అలాగా షూట్ చేసినప్పుడు వీళ్ళకి తెలియదు, వాళ్ళు జోక్లు వేస్తున్నారు, డబ్బింగ్ లో తెలిసింది జోక్లు వేస్తున్నాను నా మీద. ఎడిట్ చేసిన తర్వాత నేను ఎడిట్ చేసిన సీన్ని ఫోన్లో షూట్ చేశాను మానిటర్ని, అప్పుడు ఒరియాల్లో. ఇప్పుడు ఈయనకి పిలిచి బ్రో ఇక్కడ వీళ్ళు మ్యాట్లో ఉన్నారు కదా, ఇక్కడ ప్లేట్ అది అని గుడిలోకి వెళ్ళి ఇప్పుడు కెమెరా పైన పెట్టు అది అన్నాడు కోనార్క్ టెంపుల్. ఇప్పుడు ఇక్కడ కెమెరా పెట్టు ఆన్ చేసి ఆఫ్ చేయి చాలన్నాను, 8 seconds ఉండాలన్నాను, అది షార్ట్స్ డ్యూరేషన్. ఇప్పుడు ఎలా పెట్టి ఆన్ చేశాడు, ఆడు చూస్తున్నాడు ఇది ఏం చేస్తున్నాడు తెలియట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ ఇక్కడ కేరళ షూట్ అలా ఒక 4-5 ప్లేట్లు చేసుకొని ఇక్కడ వచ్చాడు. ఇక్కడ నుంచి యాక్చువల్ కెమెరా టువర్డ్స్ కెమెరా గ్రీన్ మ్యాట్లో వెళ్ళిపోయాడు ఈయన, ఒకటి ఇటు చూసాడు ఒకటి వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు ఈయనకి తెలియదు. మేము లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు నేనేనుకున్నాను ఇక్కడి నుంచి వెళ్తాడు, చిన్న ఇక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళగానే చిన్న సందు ఉంటుంది, అది అలా దగ్గర అయిపోద్ది. ఈ లోపలికి వెళ్ళాడు, ఆ గోడ నుంచి వెళ్ళిపోయాడు అనేది ఇంటెన్స్తో నేను అది చేశాను ప్లేట్. ఆ ప్లేట్ నాకు అప్పుడు గుర్తుంది, ఈయనకి షూట్ చేసామంటున్నాను. వీళ్ళకి అక్కడ తెలియదు కదా బిఫోర్, అది తర్వాత షూట్ చేసాను, ఇది చేసిన తర్వాత. అప్పుడు ఇవన్నీ అక్కడ చేసిన తర్వాత అది కూడా చేస్తారు. ఇప్పుడు ఎడిటింగ్ చేసిన తర్వాత డబ్బింగ్కి వచ్చాడు, చూసేసరికి అమ్మ నా కొడుకు ఇది చేశాడు బ్రో మీరు ఏం చెప్పారు ఏం చేశారు బ్రో అన్నాడు. చాలా ఎక్కువ మంది ఇప్పుడు లక్ష్మి గారు ఐశ్వర్య లక్ష్మి గారు ఫోటో లేదు ఆమె వేయలేదు, లక్ష్మి గారు బాబా ఐశ్వర్య గారు ఆమె కూడా ఉన్నావు. మామూలు సీన్లు తీస్తున్నారు, అక్కడ సీన్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసి ఇటు వచ్చాను అంటున్నాం, ఒకటే హాల్ వాక్ చేసుకుంటూ వచ్చాను మేడం, వెనక్కి బియ్య వస్తుంది బ్యాగ్ పట్టుకుంటుంది, మీరు ఎయిర్పోర్ట్లో వస్తున్నాం. ఎయిర్పోర్టా ఆమెకి తెలియకుండా చాలా అలా ఒక 2 ఇన్సిడెంట్లు చేసాం, వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాం. ఓకే ఎక్కువ కదపోద్ది ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇంకొంచెంసేపు మాట్లాడుంటే చెప్పేస్తుంది అన్ని 2,000 కోట్లు 5,000 కోట్లు అనేలా కూడా అది అన్నం కాన్ఫిడెన్స్ చాలా మనకి ఎక్కడ ఉందో మనకి తెలుసు. సో యాక్షన్ సీక్వెన్స్ లో ఈ మధ్య ఐ మీన్ మాస్టర్ సినిమా నుంచి మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్లు అన్ని పడతా ఉన్నాయి ప్రతి సినిమాలో, స్టైలిష్ గా గన్లు పట్టుకుని కొన్ని సినిమాల్లో, మాస్టర్ లో మంచి నాటు ఒక గుద్దు పిడి గుద్దు చాలు అన్నట్టు. ఇప్పుడేమో కొంచెం చాలా ఉన్నాయి రకరకాల. సో ఏది బాగా మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఇలాంటివి చూసినా? యాక్షన్ ఐ లవ్ యాక్షన్. నేను ఫస్ట్ అనుకునేవాడిని చిన్నప్పుడు సాంగ్ షూటింగ్ వస్తే చాలు హ్యాపీగా సాంగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు రాను రాను యాక్షన్ మీదే. ఎందుకంటే అందులో యూనో చాలా వర్క్ లోడ్ చాలా ఎక్కువ యాక్షన్స్ లో. దాన్ని మీరు వాళ్ళు చేసే యాక్షన్ మీరు రియాక్ట్ చేయాలి, దానికి మీరు పర్ఫామ్ చేయాలి, యూనో లైక్ చాలా సేఫ్గా చేయాలి, స్టైల్గా చేయాలి. అది కొంచెం మీరు యాక్టింగ్ చేయడానికంటే డాన్స్ చేయడానికంటే ఫైట్ చేయడం చాలా 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 కష్టం. అవును, చేయలేరు, ఛాలెంజింగ్, వెరీ ఛాలెంజింగ్. అది చాలా చాలా కష్టం. అది కొంచెం ఎక్కడైనా మిస్ అయ్యి కొంచెం మీరు ఒక్క స్టెప్ ముందు పడితే కూడా ఫైటర్స్ కూడా మనల్ని కొట్టేస్తారు తెలియకుండా. ఆ ఫోర్స్ లో పడిందంటే పళ్ళు గిళ్ళని పగిలిపోతాయి మనకు, అంత డేంజర్. కానీ నాకేంటో అది చాలా ఇష్టం. ఎప్పుడు ఏది కొంచెం కూడా ఏమైనా చిన్న చిన్న గాయాలు అవడం? రీసెంట్ గా నేను శ్రీనివాస మంగాపురం సినిమా షూటింగ్ వెళ్ళాను. ఫస్ట్ టైం ఒక ఫైట్ లో చేసేటప్పుడు ఇక్కడ కుట్లు పడేంత కట్ అయింది సార్ ఇక్కడ తల్లు, అదొకటి తగిలింది. నేను చాలా హ్యాపీ, వావ్ దెబ్బ తగిలింది అని చెప్పేసి. మళ్ళీ హైదరాబాద్ లో ఇప్పుడు షూట్ చేసాం, ఇప్పుడు షూట్ చేసినప్పుడు ఒక దెబ్బ పడింది. నాకు అది యాక్షన్ చాలా ఇష్టం. కుట్లు ఇష్టమా? పర్లేదు బ్రో, ఆ కష్టం నాకు చాలా ఇష్టం. అందరూ వచ్చేసి అయ్యో అయ్యో బాబు బాబు అంటే నేను ఒకటే అన్నాను, ఏం పర్లేదు రేపు జనాలు క్లాప్ కొట్టప్పుడు అన్ని మర్చిపోతానని చెప్పేసి. సో ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ వెరీ హ్యాపీలీ జాలీగా. నాకు ఆ కష్టమైన ప్రాసెస్ కూడా నాకు దాన్ని లవ్ చేయడం చాలా ఇష్టం. యా, సో ఒకసారి మాస్టర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి.
చూసే ఉంటారు కదా, చూడలేదా? నేను చూడలేదే. అంటే ఈ మధ్య నేను చూసాను. సినిమాలు కొంచెం నేను సినిమాలు చూడలే కూడా- అంటే తప్పు. చూసాను. సినిమాలు కొంచెం అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు అని చెప్పి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో అని Yeah. సరదాగా చూస్తుంటే ఇలాంటి ఎన్ని వస్తున్నాయి. ఏం మనిషి ఆయన అమ్మ. ఆయన సూపర్ హీరో అండి. నాకు చాలా హ్యాపీగా నేను చూస్తుంటే. చాలా మంది జస్ట్ హీరో మేకప్ వేసుకుని యాక్ట్ చేసే హీరో అంటారు కదా, అసెంబ్లీలో లైవ్ లో చూపించడం అసలు మాస్. ఇంతవరకు నేను అసెంబ్లీ ఎలా జరుగుతుంది ఏంటో మనం ఎప్పుడో న్యూస్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న బిట్స్ చూస్తాం. ఈరోజు జనాలు తమిళనాడు పెద్దోళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా వాళ్ళ టైం దొరికితే కూర్చుని అసెంబ్లీలో ఏం జరుగుతుందో వాళ్ళు ఇప్పుడు నుంచి ఖచ్చితంగా చూస్తున్నారు. తలపతి ఉన్నారు అదే కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. అదే పెద్ద చేంజ్. తను వచ్చిన, నేను చెప్తున్నాను కదా, తను ఉండపోయే 5 years యూ గోన్ సీ సో మెనీ డిఫరెంట్ చేంజెస్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. బేసికల్ తలపతి అంటే హెడ్ ఈ దళానికి. Yes, ఈ soldier తలపతి దళానికి అంటే head. wow. ఆయన నిజంగానే ఆ ముందు కూర్చుంటున్నారు, Yes. లేస్తున్నారు, ఒక స్పీచ్ మీరు బాగా చూడండి, అందరూ కలర్లు ఉంటే ఆయన మాత్రం కోట్ సూట్ లో బ్లాక్ అండ్ బ్లాక్ లో హాలీవుడ్ హీరోలో కూర్చున్నారు. అదొక పక్కా ప్లాన్స్ అయింది. మాకే ఇంత వేసిందంటే మీకు ఇంకొంచెం ఎక్కువే మళ్ళీ బాయిల్ అయింది లోపల బ్లడ్. వెరీ హ్యాపీ. బాయిల్ అవుతుంది, క్వశ్చన్ చేస్తూనే బాయిల్ అవుతుంది. బట్ దెర్ ఇస్ అ రిజల్ట్. ఐ 100% ట్రస్ట్. సూపర్ సీరియస్ చాలా హ్యాపీగా అనిపించింది. మీతో కూడా మీ హ్యాపీనెస్ కూడా చూద్దాం అని చెప్పి వెరీ వెరీ హ్యాపీ. ఆయన గురించి మాట్లాడితేనే ఇంకా ఉన్న 250 టీత్ బయటకు వస్తాయి. బికాస్ హీఈస్ యువర్ మాస్టర్. మై లవ్లీ బ్రదర్. సో హాయ్ రవి గారు కదండి. సో ఏంటి అన్నయ్య క్యారెక్టర్ చేశారు. అన్నయ్య క్యారెక్టర్ చేశారా హీరోకి? మంచి హెయిర్, లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నారు. అంటే ఈ సినిమా తర్వాత వేరే సినిమా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏడీ కింద కూడా వర్క్ చేశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చేశారు కదా. ఆయన అన్ని పని చేశాడు. ఆయన ఆయన చేయని పని ఏంటి సార్ చెప్పండి మీరు ఒకసారి. ప్రొడ్యూసర్ చేయడం, డబ్బులు మాత్రం పెట్టలేదు అంతే. అన్ని పని అన్ని చేశారు. అన్ని ఆయన మౌనం మాట్లాడుతుందండి, ఆయన కష్టపడిన విధానం. ఆయన ఒక ఎమోషన్ ముందుకు తనకు చాలా ప్యాషన్ సినిమాలో గెలవాలి అని చెప్పేసి. అంటే ఇంతకు ముందు సినిమాలు ట్రావెల్ అయ్యారా ఎక్కువ ఏమన్నా? అంటే డైరెక్టర్ సార్ తోనే 3 సినిమాలు చేశారు. అది ఏడీగా చేశారు యాక్టర్ గా. చిన్న క్యారెక్టర్స్ చేశాను. బ్యాక్గ్రౌండ్ లో విలన్ గ్యాంగ్. వైకుంఠ అలా కాదు. ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను. భయపడి ఉంటారు. సో మార్షల్ ఆర్ట్స్ లో ఏమంటే ఎదుటి వారు ఏమన్నా కానీ కామ్ గా ఉంటారు. సో నాకు అది అలవాటు అయిపోయింది. ఓకే అదొక ప్రాక్టీస్ కదా. ఇక్కడ చైనాలో ట్రైన్ అయ్యా, షావ్లిన్ టెంపుల్లో. మా మాస్టర్ గారు హైదరాబాద్లోనే ఉంటారు, షిఫు సుబ్బు ధర్నా గారు. మా గ్రాండ్ మాస్టర్ వచ్చేసి షిఫు కనిష్క శర్మ. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది షిఫు కనిష్క శర్మ అంటే. ఆయన తీసుకెళ్లారు చైనాకి 2019లో. అక్కడ ట్రైన్ అయ్యాను. మీకు 7 Sins సినిమాలో హీరో సూర్య గారు బోధిధర్మ అనేసి షావ్లిన్ టెంపుల్ చూపెడతారు, అందులో ట్రైన్ అయ్యాను. ఓకే, సో అందుకే ఎక్కువ మౌనంగా ఉంటాడు. టికెట్ వేసి పంపిస్తే నేను కొంచెం వెళ్ళి ప్రాక్టీస్ చేసి సైలెంట్ అయిపోతాను సార్. వాళ్ళు కెమెరా ఆఫ్ చేయగానే ఇక్కడ లేస్తారు. సో ఎంతమంది ఎదుటి వాళ్ళు వచ్చి నన్ను ఏమన్నా అన్నా కానీ నాకు అంత తొందరగా కోపం రాదు. నవ్వుతూనే ఉంటాడు ఆయన. పోన్లండి, నేను మిమ్మల్ని ఏం అనలేదు, అనరు కూడా. ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నా మాకు మార్షల్ ఆర్ట్స్ గుర్తుంది. అండ్ నేను మీతో ఎక్కువ మాట్లాడలేదు, బాయ్స్ టాక్ ఎక్కువ అయిపోయింది. మెయిన్ ఎక్కువ మాట్లాడింది ఆ బాయ్. ఓకే సారీ, ఐ డోంట్ టాక్ మచ్ నా. He is the criminal behind this. He is the one criminal he is saying. He only talked a lot here. So forgive me. He. No ma. Nahi. Sir. Right now, na? Talking about right now, right? Right now. You talk a lot. ఏంటి? Go and watch the interview once. అవి నేను మాట్లాడిన సేపు ఎక్కడో ఆలోచిస్తూ. లేదు అదేం కాదు, డైరెక్టర్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి. డైరెక్టర్ రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ లాగా డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్. Yeah, so before ending, who's your inspiration in Telugu film industry? Is there any role model మీకు ఏమన్నా? Rashmika Mandanna garu. Why? Because मुझे पसंद है, उनकी फिल्में पसंद है. और आई डोंट नो पर्सनली क्या Hard worker. जितना मैंने उनको सोशल मीडिया के माध्यम से देखा है. आपको नहीं समझ आ रही है? ओके. सो जितना उनको मैंने सोशल मीडिया के माध्यम से देखा है, मुझे एज अ पर्सन भी बहुत अच्छी लगती है. सो రష్మిక మందన అబ్బాయిలకి भी पसंद है. బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కదా, మాకు కూడా పసంద్ है, हमको भी पसंद है. आपको भी पसंद है हमको.
యు గాట్ వాట్ హి సెడ్ బీ కేర్ఫుల్. యా బట్ అందరూ నవ్వుకున్నాం కానీ ఐ మీన్ హ్యాపీనెస్ తో సక్సెస్ తో మీరు అందరూ నవ్వుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ అంటే జూలై 10th ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? లేదండి, అంటే జగన్నాథ రథయాత్రలు జూలై 16th నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే ఒరిస్సాలో ఫేమస్, వరల్డ్ వైడ్ గా ఇక్కడ కూడా మియాపూర్ కానీ బెంజారా హిల్స్ కానీ. సో దానికి 1 day బిఫోర్ రిలీజ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో 10th రిలీజ్ చేస్తున్నాం. అక్కడ 6 days తర్వాత రథయాత్రలు. ఇఫ్ లక్ బాగుంటే సెకండ్ కంటిన్యూ అవుతాం, సెకండ్ వీక్ అలా ఇంటెన్షన్. ముందే ఒరిస్సాలో కూడా భువనేశ్వర్, బరంపూర్, పర్లాకిండి అలా అక్కడ కూడా చేస్తాం. తెలుగు వెర్షన్ సినిమా ఒడియాలో కూడా రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి మీరు ఒడియా చేయలేదేమో, చాలా 6 languages ఎన్నో చేసినట్టున్నారు. ఇంతకు ముందు చాలా చిన్న సినిమా ఒకటి చేశానండి ఒడియాలో, ఒకటి వచ్చింది, అక్కడ రిలీజ్ అయింది. ఇట్స్ ఎ వెరీ స్మాల్ మూవీ. ఇక్కడ దాకా మనకు పెద్దగా రాలేదు అనుకోండి, అక్కడ ఒకటి చేశానండి, చాలా చిన్న సినిమా ఒకటి చేశాను. ఏదన్నా దొరుకుతారేమో అనుకుంటే అన్ని చేశానండి. ఆ రికార్డ్ ఏంటన్నా 100 films కి రికార్డ్ ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ కింద. ఏంటది రికార్డ్? ప్రపంచంలోనే ఒకే చైల్డ్ ఆర్టిస్ట్. యా, ప్రపంచంలో ఓన్లీ చైల్డ్ ఆర్టిస్ట్ హూ క్రాస్ 100. బట్ ఐ డన్ సమ్వేర్ లైక్ 167. వాహ్, చిన్నప్పుడే అన్ని చూసేస్తే పెద్దగా మరి ఏం చూస్తారు కానీ. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.